అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా 100% ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యమంటారా? అంటే మీరు రాజకీయ నేపథ్యంలో ఉన్నారు కాబట్టి. అట్లాంటప్పుడు రాజకీయ నాయకుడివి నువ్వు రేపు ముఖ్యమంత్రి కావాలనుకొని ప్రజలల్లో పోయి నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు, ప్రజలల్లో పోయి నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ఓటు అడిగేటప్పుడు నిజం చెప్పాలి. నీ దగ్గర డబ్బులు లేవు అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో డబ్బులు లేవు, సున్నా. కాళేశ్వరం పేరు మీద ఉన్న డబ్బులన్నీ, ఉన్న నిధులన్నీ దోచుకున్నారు కేటీఆర్, కేసీఆర్. కాబట్టి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. తెలిసినాక కూడా నీకు కళ్యాణ లక్ష్మికి నీకు 1,00,000 రూపాయలు కాదు తులం బంగారం ఇస్తామన్న తప్పుడు హామీలు ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇస్తాను? ఎందుకు తప్పుడు హామీలు ఇచ్చినావు? 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ ఇస్తుండు, నేను వస్తే 4,000 ఇస్తానన్నావు, ఎందుకు ఇయ్యలే? 15,000 ఇస్తా కౌలు రైతులకి ఇయ్యనన్నావు, ఎందుకు ఇస్తలేవు? రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తా, ఇప్పుడు బ్యాంకులలోకి వెళ్ళి రుణమాఫీ తెచ్చుకోపోవని అన్నాడు, ఎందుకు ఇయ్యలే? నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానన్నారు, ఎందుకు ఇయ్యలే? ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఎందుకు ఇయ్యలే? అంటే అవతల వ్యక్తుల నుంచి వస్తున్న వాదన ఏంటంటే దాదాపు 6.5-7 లక్షల కోట్ల అప్పు ఉంది, అంత ఉందని మాకు తెలియదు అని అంటారు వాళ్ళు. తెలియకపోతే నువ్వు హామీలు ఎట్లా ఇచ్చినావు? అసలు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లయినావు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, అట్లాంటి పార్టీకి నువ్వు అధ్యక్షుడు అయ్యి నీకు అక్కడ ఎంత ఉంది, ఎంత ఫైనాన్స్ కండిషన్ ఉందో తెలియదు అని అంటే అసలు నిజంగా కూడా నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి ఫిట్ ఉన్నావా? నిజంగా కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం నీకుందా? అంటే కేవలం పేద ప్రజలను మోసం చెయ్యొచ్చు అన్న నమ్మకం, అరే నాకు ఓటేసి నేను గెలవా అన్న నమ్మకం, అసలు గెలిచినా కూడా వీళ్ళని మోసం చేసినా నన్ను అడిగేటోడు ఎవరు లేడన్న నమ్మకం.